పోర్ట్ఫోలియోని బేస్ చేసుకొని మనం ఏ బెంచ్ మార్క్ తోటి మనం రివ్యూ చేసుకోవాలి, వెదర్ అవర్ పోర్ట్ఫోలియో ఈస్ అవుట్ పర్ఫార్మింగ్ ఆర్ నాట్. అంటే మనం పెట్టిన పోర్ట్ఫోలియో నిజంగానే మనకు మంచి రిటర్న్స్ ఇస్తుందా, లేకపోతే రావాల్సిన దానికంటే తక్కువ రిటర్న్స్ ఇస్తుందా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ లార్జ్ క్యాప్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, సహజంగా నిఫ్టీ 50 బెంచ్ మార్క్ పెట్టుకొని చేస్తూ ఉంటారు, అది తప్పు. మీరు కంపేర్ చేయాల్సింది నిఫ్టీ 100 టీఆర్ఏ. నిఫ్టీ 100 టీఆర్ఏ ఇస్ ద బెంచ్ మార్క్ ఫర్ ద లార్జ్ క్యాప్. ఒకవేళ మీరు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ చేస్తున్నారు అనుకోండి, సో నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్ 250 టీఆర్ఏ ఇండెక్స్ ఉంటుంది, దాంతో కంపేర్ చేయొచ్చు. లేదు మీరు ఓన్లీ మిడ్ క్యాప్ తో పెడుతున్నారంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, మిడ్ క్యాప్ 150 టీఆర్ఏ ఉంటుంది, స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ 250 టీఆర్ఏ ఉంటుంది. సరే, నాకు ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, నాకు ఇవన్నీ కాదు, నేను కొంత లార్జ్, కొంత మిడ్, కొంత స్మాల్ పెడుతుంటాను, నేను ఎక్కువ లార్జ్ వైపుగా టిల్ట్ అయి ఉంటాను అని అనుకుంటే మీకు నిఫ్టీ 500 టీఆర్ఏ ఈజ్ ద బెస్ట్ బెంచ్ మార్క్. ఎక్కువ లార్జ్ టిల్ట్ అయి కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ ఉండే వాళ్ళకి నిఫ్టీ 500 టీఆర్ఏ బెస్ట్ బెంచ్ మార్క్ అవుతుంది. లేదు నేను హియర్ అండ్ దేర్ అంటే ఒక 50 to 60% లార్జ్ లో ఉండి 20% మిడ్ అండ్ స్మాల్ లో ఉంటాను అని అంటే గనక అప్పుడు మీకు ఈ మల్టీ క్యాప్ కి సంబంధించినటువంటి మీకు బెంచ్ మార్క్ ఉంటుంది, అదే 50, 25, 25. మీరు దాంతో కంపేర్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా మీకు ఇట్లా 3 రకాల అంటే బెంచ్ మార్క్స్, అంటే మీరు చాలా రకాల బెంచ్ మార్క్స్ ఉన్నాయి, మీరు ఆ స్పెసిఫిక్ బెంచ్ మార్క్స్ తోటి యూ కెన్ స్టార్ట్ కంపేర్. సో ఇట్లా మీకు ఉండేటువంటి పోర్ట్ఫోలియోని బేస్ చేసుకుని, ఒకవేళ మీరు మిడ్ అండ్ స్మాల్ మిక్స్ లో తీసుకున్నారు అని అంటే గనక దెన్ ఎస్, మిడ్ అండ్ స్మాల్ కి రిలేటెడ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ ఓవరాల్ పోర్ట్ఫోలియో మీకు ఓవరాల్ బెంచ్ మార్క్ క్రాస్ చేసిందా లేదా, స్మాల్ క్యాప్ సంబంధించి ఓవరాల్ పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ క్రాస్ చేసిందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా మీరు పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకునేటప్పుడు ఆ రిలవెంట్ బెంచ్ మార్క్స్ తోటి కంపేర్ చేసుకోవడం చాలా అవసరం. లేదు నాకు ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది, వన్ సింగిల్ బెంచ్ మార్క్ తోటి నేను కంపేర్ చేసుకుంటాను అని అంటే నిఫ్టీ 500 TRI is the best benchmark to compare your whole portfolio.